నిర్వహించబడుతున్నది. ఇది ఏ మాత్రము రాజకీయ ప్రేరితమైనటువంటి సభ కాదు, ప్రేరేపితమైన సభ కాదు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన సుదీర్ఘ పోరాటం తర్వాత మన ఆనందం కనీసం 9-10 ఏళ్లు కూడా ఉండనటువంటి ఒక స్థితిని ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కల్పిస్తూ ఉన్నది. ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడే ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్రాలో కలిపినటువంటి పాపం ఆనాటి కాంగ్రెస్ పార్టీదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం కాకపోయి ఉంటే అందరికంటే ఎక్కువగా బాగుపడి ఉండేటువంటి వాళ్ళు ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానీకం, రంగారెడ్డి ప్రజానీకం. కారణం ఆనాటి నిజాం కాలంలోనే తలపెట్టి బూరుగుల రామకృష్ణారావు గారి తొలి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి 174 టీఎంసీల నీళ్లను కృష్ణా తుంగభద్రలోకి వెళ్ళి తీసుకొని అప్పర్ కృష్ణా భీమా తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాకు 174 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ప్రవాహ కాలువల ద్వారా అందించడానికి తలపెట్టినటువంటి ప్రాజెక్టులు ఒక పక్క, నల్గొండ జిల్లా సర్వం పారగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి నందికొండ ప్రాజెక్టును తలపెడితే హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసి ఆంధ్రలో కలిపినటువంటి పాపానికి మనం కట్టదలుచుకున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం అవసరమైన ప్రాజెక్టులు అవి కర్ణాటకలో భూభాగంలో కలిసిపోయినాయన్న నెపం మీద ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను రద్దు చేసింది. అదేవిధంగా నందికొండ ప్రాజెక్టును కట్టవలసిన చోట కట్టకుండా కిందికి తీసుకొని పోయి నాగార్జున సాగర్ కట్టి ఎడమ కాలువ ఎత్తున పెట్టి అతి తక్కువ ప్రాంతానికి మాత్రమే సాగునీళ్ళు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి కల్పించినారు. ఆ తర్వాత ఎస్ఎల్బిసి మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయలేదు. కృష్ణానది నుంచి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇవ్వడానికి 30-40 ఏళ్ల కాలం తీసుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తలపెట్టినటువంటి ఒకే ఒక జూరాల ప్రాజెక్టు, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ ముందు వాదన చేయకపోయినా పాలమూరు ప్రజల దీన స్థితిని చూసి జాలిపడి బచావత్ ఆనాడు కేటాయించినటువంటి నీళ్లతో కట్టవలసినటువంటి జూరాల ప్రాజెక్టును 20 టీఎంసీలు కడతామని చెప్పి చివరికి అది 11 టీఎంసీలకు కుదించి ఆఖరికి 6.5 టీఎంసీలు మాత్రమే నిల్వ సామర్థ్యం ఉండేటువంటి ఏకైక జూరాలను పూర్తి చేయడానికి 36 సంవత్సరాల కాలం తీసుకున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చే, తెలుగుదేశం వచ్చే. ఆ తర్వాత ప్రాజెక్టుల ఊసులేదు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ప్రారంభించిందే కృష్ణా గోదావరిలో తెలంగాణ ప్రజల వాటా దక్కాలే, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి నా తెలంగాణ 1 కోటి ఎకరాల సస్యశ్యామల సీమ అని చెప్పి నినదించి ఉద్యమాన్ని ప్రారంభించి దశలుగా ముందుకు తీసుకొని పోయి 2002 నవంబర్ మాసంలో 45 రోజుల కార్యాచరణను ప్రకటించి 2002 నవంబర్ ఆఖరి వారం నుంచి జనవరి 2023 వరకు 45 రోజుల పాటు జల ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించి కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ ప్రజల వాటా తేల్చాలని అద్భుతమైనటువంటి ఉద్యమ కార్యాచరణ ఇచ్చి తెలంగాణలో ఉండే